హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్ రీజన్. ఈరోజు మేము ఒక స్నాక్ చేయబోతున్నాం. అది ఏంటంటే బ్రెడ్తో క్రిస్పీ బ్రెడ్ రోల్స్. మర్చిపోయావు పేరు, గుర్తుంది నాకు. FGT రీలోడెడ్ వర్షన్ 2.0. నేను మీకు కలెక్ట్ చేస్తున్నా. ఈరోజు మేము ఫ్రమ్ హోమ్, తెలుసా ఫ్రెండ్స్, అలాంటి చెప్పుకోలేదు ఫ్రెండ్స్, మీరు ఎవరికి చెప్పండి. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే చిన్నగా ఆనియన్ని కట్ చేసుకోవాలి. నేను చూపిస్తాను, చూపిస్తావా? చిన్నగా ఆనియన్ కట్ చేయాలి అండ్ చిన్నగా పచ్చిమిర్చి కూడా కట్ చేయాలి. పచ్చిమిర్చి ఒకటి, ఆనియన్ ఒకటి. మా ఇంట్లో ఆనియన్ చిన్నగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఒక సరిపడా బ్రెడ్ తీసుకోండి. అండ్ ఈ బ్రెడ్ని మీరు ఏం చేయాలంటే ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. ఓకే, సో యూ కెన్ యూస్ సీజర్ ఆల్సో, ఇట్స్ ఈజీ మెథడ్. ఇంగ్లీష్ ఏంట్రా? ఇలాగా అన్ని బ్రెడ్స్కి 4 సైడ్స్లో ఆ ఎడ్జెస్ తీసేసుకోండి. అండ్ అవి మనకి వేస్ట్ అవ్వవు. అవి వేస్ట్ అవ్వకుండా మనం ఏం చేస్తాం, మీకు బ్రెడ్ క్రమ్స్ చేస్తాం. ఎస్, ఇప్పుడు మీకు మంచి చూపిస్తాను ఫ్రెండ్స్. చెప్పు ఫ్రెండ్, ఏం చేయాలి? కావాల్సిన పదార్థాలు చెప్పు. చెప్పావు ఆల్రెడీ, ఇందాక ఒకటి మిస్ అయ్యాను. అదేంటో చెప్పు. బ్రెడ్ క్రమ్స్. బ్రెడ్ క్రమ్స్ చూడండి ఫ్రెండ్స్, లిఖిత ఏం చేసిందో. బ్రెడ్ క్రమ్స్ కొంచెం ఫ్రై చేసి ఇలాగా మిక్సీ చేయమంటే చూడండి, అది ఎలా మార్చాలో మాదిరి నేర్పిస్తాం. చూడండి, ఓకే, మేము బ్రెడ్ ని కొంచెం మార్చి బ్రెడ్ క్రమ్స్ వేయలేదు ఫ్రెండ్స్, వేరే వేసాము. అండ్ ఆల్సో ఈ మెయిన్ గా మిస్ అయిపోయింది పొటాటో. అది నువ్వు చెప్పలేదు. నేను చెప్పలేదు. పొటాటో కూడా కావాలి. ఫస్ట్ ఏం చేయాలో తెలుసా? చెప్పండి మేడం. ఫస్ట్ ఫోన్లో రీల్ చూసి రెసిపీ చెప్పాలి. ఫస్ట్ నువ్వు బ్రెడ్ తీసుకో, దాన్ని ఆ బౌల్లో వేసి ఇంకా అది మొత్తం తురుములో వచ్చేయాలి. ఒక చేతితో చేయొచ్చు. ముక్కలు ఎలా చేసి ఈరోజు నైట్కి డిన్నర్ రెడీ అవుతుంది. ఇవి ఇలా చేస్తే సోగ్గా అన్నీ ఒకసారి వేసేయచ్చు. వీటికి ముక్కలు ఎలా ఉంటాయి? డూ దిస్ 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 దిస్. ఓకే, అన్నీ వేసాక చాప్ చేసుకున్నా. చూసారా? నెక్స్ట్ చాప్ ఆనియన్ అండ్ చాప్ చిల్లీస్. నెక్స్ట్ అది వేసాక ఏం చేసింది? అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ వేసేయండి. ఒక స్పూన్ కావాలి. అన్నీ ఒక్కొక్క స్పూన్ మీ రుచికి సరిపడా. సరిపోతుంది తినేది వేస్తాను. కారం అన్ని సరిపడా. అది స్పైసీ బాగా అది పెట్టే దీంట్లో చాలని. అండ్ గరం మసాలా కొలత ప్రకారం చేస్తే అక్కడ వస్తుంది. అదే చేస్తే అంతే, ఇంకా అంతే. ఇది కావాలా? ఓకే, ఇవన్నీ వేసి ఆవిడ కొరియండర్ పౌడర్ ఏమంది కానీ మా దగ్గర లేదు. ఇప్పుడు లిఖితే టేస్ట్ చేసి ఉప్పు కారం సరిపోయిందా అని చెప్తారు. కమాలికి కారం అయితే సరిపోయింది, ఘాటుకి వస్తుంది, స్మెల్ బాగా వస్తుంది. చల్లటి వెదర్లో ఇలాంటి మంచి మంచి స్నాక్ ఐటమ్స్ చేసుకుని తినండి. ఇప్పుడు దీన్ని టేస్ట్. కారం చాలా ఎక్కువ ఉంది అంటది. అదే ఉప్పిపోయింది. అవునా? ఫైనల్ అవుట్పుట్స్ సామాన్ మళ్ళీ మేమే తోముకోవాలి. నేను తప్పు చేస్తే వచ్చి ఏంటి ఫ్రెండ్స్, తిని ఇలా రానండి. ఓకే, సో ఇలా అన్నాక ఐ థింక్ బ్రెడ్ క్రమ్స్ ఇంకొంచెం మిక్స్ అవ్వాలనుకుంటున్నా. ఇంకోసారి వేసేస్తాను మిక్స్ కొంచెం ఆగండి. చెప్తాను నేను. చెప్పు. తప్పులు ఉంటేనే నేర్చుకుంటాం. మనం తప్పులేని నేర్చుకుంటాం. రాసుకోండి, రాసుకోండి సాంబా. ఇది శివాని వాళ్ళు వచ్చే వాళ్ళకి ఇచ్చి టేస్ట్ చేయండి. ఇది శనగపిండి వాటర్ నుంచి వేస్తే అప్పుడు బ్రెడ్ పకోడా అయిపోతుంది. రాట్లేదు కదా, మిక్సీ మూత తినకపోతుంది. ఇప్పుడే కదా ఇంకా ఆగచ్చు కదా. అంతేలే, ఇంకేం చేయలేదు.
చీజ్ యమ్మీ యమ్మీ చికెన్ చూడడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి గో అండ్ బ్రింగ్ చీజ్ పరుచుకొని ఫస్ట్ ఇది ఎక్స్పైరీ అయిందో లేదో చూడండి. సెప్టెంబర్ వరకు ఉంది. అందరూ ఐఫోన్ ఇలా తీస్తుంటే చీజ్ స్లైస్ తీస్తుంది. ఇది కూడా ఇంత వేసి లోపలికి పెట్టేమో ఫ్రెండ్స్. ఏదో ఏదో చేస్తున్నాం కూడా కూడా పెట్టాను ఇంకో దాంట్లో. పేరేంటి చెప్పా? క్రిస్పీ బ్రెడ్ చీజ్ రోల్. చూసారా? అదే కదా ఇందాక మనం చెప్తున్నాం. చూసారా? మీకు రెండు చెప్తున్నాం ఒకటి కాకుండా. ట్రై చేయండి మీరు కూడా. ట్రై చేసి కమెంట్లో తెలియజేయండి ఎలా ఉందో. చీజ్ పిజ్జాలో వేస్తారు కదా, వస్తారు కదా మన వాళ్ళు. మిగిలిపోతే ఫ్రెండ్స్ని పిలుస్తాం. మిగిలిపోయిన తినడానికి. ఇది చీజ్గా చీజ్ వైట్ హ్యాండిల్ విత్ కేర్, లేకపోతే చీజ్ బయటకు వస్తుంది. ఆయిల్ హీట్ ఎక్కి ఆకులు కూడా వేస్తుంది. ఫస్ట్ ఒకటి ఇలా వేద్దాం. ఏదైనా ఇట్స్ హ్యాండిల్ విత్ కేర్ ఫ్రెండ్స్. అన్నీ ఇప్పుడే ఉన్నాయి. వేసేద్దాం. పక్కన ప్లేస్ ఉంది. చూపించు, దగ్గరికి చూపించు. మరిగింగ్ అప్పుడే ఏం చేయొద్దు. లెట్ ఇట్ కుక్. దూరగా వేయించుకోండి. ఎర్రగా మంచిగా క్రిస్పీగా వచ్చేలాగా. పైన ఇలా అంటే మీకు క్రిస్పీగా ఇలా అన్నప్పుడు ఇస్తానికైతే అది ఇంకా అవుతుంది. లెట్ ఇట్ కుక్. క్రిస్పీ యమ్మీ. లోపల ఉడికిందో లేదో అదే కొంచెం టైం. చూడడానికి అయితే చాలా బాగున్నాయి. చూడండి, విన్నాను కదా. సీ ద సౌండ్. ఇప్పుడు టేస్ట్ చేస్తాం. ఒక వీడియోకి రాకపోతే నెక్స్ట్ వీడియోకి రాకపోతే మేము ప్రూఫ్ ఇదే అంతే. నొప్పిగా ఉంది. ఓకే, హార్ట్ని బ్రేక్ చేస్తున్నాను. బాగానే ఉంది కానీ బాగా ఫోన్లో ఉంది. గుడ్. కొంచెం ఉప్పు ఎక్కువైంది. నాకేం అనిపించలేదు. నైస్. ఇట్స్ రియల్లీ యమ్మీ. నాట్ సో బ్యాడ్. ఆ మ్యాగీతో పోల్చుకుంటే చాలా నిజంగా నైస్. ప్లీజ్ ట్రై. ఇక్కడితో వీడియోని ఏం చేస్తున్నాం, మేము తినేస్తాం. బాయ్ బాయ్.